ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్నది కీర్తనలు 77వ అధ్యాయము మనము చదువుకుందాం. నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టుదును, ఆయనకు మనవి చెయ్యుదును. దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చెయ్యుదును. నా ఆపద కాలమందు నేను ప్రభువుని వెతికితిని. రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కనులు మూతపడనియ్యవు. నేను కలవరపడుచు మాటలాడక లేక ఉన్నాను. త్రొట్టిల్లి దినమునకు పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును. హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయనకింకెన్నడు కటాక్షింపకుండునా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోవునా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా? దేవుడు కటాక్షింపక మానునా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేనిలాగు అనుకొనుచున్నాను. మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొంది కొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు ఏసావుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూసి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. గీగు రాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో ప్రోగును. మెరుపులు లోకమునకు ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడక నుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఈ వచనాలన్నీ మనం ఇప్పుడు చదివి ఉన్నాము కదా. దేవుడే మనకు ప్రధాన కాపరి అయ్యుండి మనలను గొర్రెల వలె నడిపించినట్లు మన పితరుల జీవితంలో మనము చూడగలుగుతున్నాం. నా గొర్రెలు నా స్వరం వినును, అవి వేరొకని స్వరము ఎంత మాత్రము కూడా వినవు, వేరొక దొడ్డిలోకి అవి వెళ్ళవని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ప్రార్థన అంట, ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టు, ఆయన మనవి చెయ్యుదును. దేవుడు నాకు చెవి ఎక్కి నేను ఎలుగెత్తి ఆయన మనవి చెయ్యుదును. ఆపద కాలమందు నేను ప్రభువును వెతికి తిని. రాత్రి వేళ నా చెయ్యి వెనక్కి తీయకుండా
చాపబడితిని. ఇప్పుడు మనము కూడా మనకి ఏదైనా ఒక ఆపద సంభవించినప్పుడు మనము కూడా అయ్యా నీవే నా దిక్కు అని మనం వెళ్తాము కదా. ఆ వచనాలే ఇక్కడ ఉంటున్నాయి. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కనులు మూత పడనియ్యవు. నేను కలవరపడుచు లేక ఉన్నాను. మనము ఒక్కొక్కసారి బాధ కలిగినప్పుడు మనమైతే ఆ రకంగానే దుఃఖములో ఉంటాం. దేవుడికి మరింత దగ్గరగా కూడా మనం వెళతామన్నమాట. త్రొట్టిల్లి దినము పూర్వక సంవత్సరములు నేను మనసునకు తెచ్చుకొందును. ఇప్పుడైతే ఆపద కాలములు బట్టి అనారోగ్యములు బట్టి మనము బాధపడుతూ ఉండవచ్చు. అప్పుడంట మనము ఆ యొక్క మన జీవితంలో ఉన్న మంచి రోజులను మనము జ్ఞాపకం చేసుకుంటామంట. హృదయంలో ధ్యానించుకుంటామంట. నా ఆత్మ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికేను అంట. దేవుడు అప్పుడు నిత్యము నన్ను విడుచునా, ఇంకెన్నాళ్ళు నన్ను కటాక్షింపకుండాను, కృపను నేనెన్నటికీ లేకుండా మానిపోదునని నిట్టూర్పులు విడిచినట్లు కూడా మనం చూస్తున్నాము. ఆయన సెలవిచ్చిన మాట అంట తరతరములకు కూడా తప్పిపోవునా. దేవుడు కటాక్షింపక మానిన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండున. గాయములు చేయువాడును నేనే, దాన్ని మాన్పువాడును నేనే అన్న మాటలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే రక్షించి ఈ భూమి మీదకి తీసుకొచ్చి మనల్ని విమోచించిన దేవుడు ఒక్కొక్కసారి మన అవిధేయతల వల్ల, మన పాపముల వల్ల మనము త్రోవ తప్పిపోయినప్పుడు ఆయన గద్దించి మనల్ని శిక్షించును. అంతేగాని ఆ శిక్షతోటి ఆయన ఊరుకోడు. కానీ మరలా మనల్ని ఆ మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందనుకుంటూ నాకు కలిగిన శ్రమయే కారణమని, యెహోవా చేసిన కార్యములు, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యములంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గములు పరిశుద్ధమైనవి. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యకార్యములు జరిగించు దేవుడవు నీవే. జనులలో నీ శక్తిని నీవు ప్రచారపరచు కొని ఉన్నావు. దేవుడు ఆ యొక్క శ్రమ నుండి తప్పించినప్పుడు మనం ఏ విధముగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉంటామో ఆ విషయాలే ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో ఉండి ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే దేవుడు వంటి మహాదేవుడు ఎవ్వరు కూడా లేరంట. ఏ విధంగా మన శ్రమ నుంచి, మన వ్యాధి నుంచి, బాధ నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి ఎలా మనల్ని తొలగించి ఉన్నాడో అవన్నీ కూడా మనం జ్ఞాపకము తెచ్చుకొని మరింత ఆయనకి దగ్గరగా సమీపంగా మనము జీవిస్తామంట. ఎందుకంటే మనల్ని రక్షించిన వాడు, కాపాడువాడు, మనల్ని స్వస్థపరచువాడు, పాప బంధకాల్లో నుంచి విమోచించినవాడు మన వంటి దేవుడు తప్ప ఎవ్వరు కూడా లేరంట. పురుముల ధ్వని సుడిగాలు మ్రోగును, మెరుపులు లోకము ప్రకాశింపచేసి భూమి కూడా వణికి కంపించిద్దంట. ఆయన భీకరుడు. ఈ రోజున ఎక్కడ చూసినా భయంకరమైన తీర్పు లోకం మీదకి రాబోతూ ఉంది. దేవుని భయము లేకుండా అనేక మంది బిడ్డలు తిరుగుతూ ఉన్నారు. కానీ ఎవరైతే ఆయన దయను, కృపను పొందుకుంటారో ఆ వారైతే మాత్రం దేవుడి వైపు ఎల్లప్పుడూ కూడా ఆయన కృప పితరులను ఏ విధముగా ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి వారిని పరమ కానాను చేర్చి ఉన్నారో ఆ కార్యాలన్నీ తలపోసుకుంటూ ధ్యానిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లు ఈ అధ్యాయంలో చూస్తాం. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.